మనం ఎప్పుడూ సక్సెస్ గురించే మాట్లాడుకుంటాం గదా కాని ఆ సక్సెస్ వెనుకున్న అసలు ప్రయాణం సంగతేంటి ఈరోజు ఓ చిన్న కథ ద్వారా పట్టుదల అసలైన పవరేంటో విజయం యొక్క నిజమైన స్వభావమేంటో చూద్దాం. ఒక పనిలో ఫెయిలవుతున్నప్పుడు వదిలేయడానికి ముందు ఎన్నిసార్లు ట్రై చెయ్యాలి? ఈ ప్రశ్న మనందరికీ ఏదో ఒక టైంలో ఎదురయ్యే ఉంటుంది. అది మన పట్టుదలకి ఒక పెద్ద పరీక్ష పెడుతుంది. మన కథ కూడా సరిగ్గా ఈ కీలకమైన ప్రశ్న నుంచే మొదలవుతుంది. సరే, ఇక కథలోకి వెళ్దాం. మొదటి భాగం ఒక కల, ఒక వాస్తవికత. ఇక్కడే మన హీరో ఆశయాలకి బయట ఉన్న కఠినమైన రియాలిటీకి మధ్య అసలు సంఘర్షణ మొదలవుతుంది. మన కథలో హీరో పేరు అర్జున్. తన కల చాలా సింపుల్. మనలో చాలామందికి ఉన్నట్టే లైఫ్లో సక్సెస్ అవ్వాలి. తన జర్నీ కూడా ఒక క్లియర్ గోల్తోనే మొదలైంది. కానీ ఆ దారి మొత్తం అనుకున్నదానికంటే చాలా త్వరగా అడ్డంకులతో నిండిపోయింది. ఇక రెండో భాగం 100 వైఫల్యాల బరువు. ఇక్కడ మనం కథలో చాలా కష్టమైన ఫేజ్లోకి వెళ్తున్నాం. ఓటమి అనేది ఒక్కసారితో ఆగిపోలేదు. అది అర్జున్ లైఫ్లో ఒక కంటిన్యూయస్ ప్రాసెస్ లాగా ఎలా మారిందో చూద్దాం. మొదటి ప్రయత్నం ఫెయిల్. ఇది చాలామంది ఊహించేదే. మొదటి అడ్డంకి ఎప్పుడు ఉంటుంది. చాలామందికి ఈ మొదటి ఫెయిల్యూరే వాళ్ల జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. కాని అర్జున్కు కాదు. 10వ ప్రయత్నానికొచ్చేసరికి ప్రాబ్లం కేవలం ఫెయిల్యూర్ మాత్రమే కాదు. ఇప్పుడు సొసైటీ కూడా ఇన్వాల్వ్ అయింది. చుట్టూ ఉన్నవాళ్లు ఎగతాళి చేయడం, నవ్వడం మొదలుపెట్టారు. 50వ ప్రయత్నం. ఈ స్టేజ్లో అర్జున్ ఒంటరి అయిపోయాడు. తన ఫ్రెండ్స్ కూడా తన పట్టుదలని అర్థం చేసుకోలేక దూరం జరిగిపోయారు. ఇప్పుడు తన ఫైట్ పూర్తిగా తన ఒక్కడిదే. 100. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. ఇది 100 ఫెయిలియర్స్ భారం. ఒక ఓటమి పర్వతం లాంటిది. ఒక్కసారి ఊహించుకోండి, 100 సార్లు ప్రయత్నించి 100 సార్లు ఓడిపోవడం. ఆల్మోస్ట్ ఎవరైనా సరే ఇక్కడితో ఆగిపోతారు. ఇక మూడో భాగం అన్నీ మార్చేసిన ఒక ఆలోచన. 100 ఫెయిల్యూర్స్ అనే లోయలో ఉన్నప్పుడు కథలో ఒక అనూహ్యమైన మలుపు వచ్చింది. అయితే ఈ మార్పు బయటి పరిస్థితుల్లో రాలేదు, అర్జున్ మైండ్సెట్లో వచ్చింది. ఒకరు అర్జున్నో ఈ ప్రశ్న అడిగారు. ఇది బయట ప్రపంచం నుంచొచ్చే డౌట్ వాయిస్ అన్నమాట. ఇంకా ఎందుకు ప్రయత్నిస్తున్నావు? ఆల్రెడీ 100 సార్లు ఓడిపోయావు కదా అని. ఇప్పుడు ఈ స్లైడు కథ మొత్తానికి గుండెకాయలాంటిది. అర్జున్ సమాధానం వినండి. నేను 100 సార్లు ఓడిపోలేదు. పని చెయ్యని 100 దారులను నేర్చుకున్నాను. చూశారా? ఫెయిల్యూర్ను ఒక లెసన్గా మార్చడం. అతని ప్రయాణాన్ని మొత్తం మార్చేసిన టర్నింగ్ పాయింట్ ఇదే. ఇది కేవలం మాటల కోసం చెప్పిన తెలివైన సమాధానం కాదు. ఇది తన దృక్పథంలో, తన పర్స్పెక్టివ్లో వచ్చిన ఒక ఫండమెంటల్ చేంజ్. ఫెయిల్యూర్ నుంచి లెర్నింగ్ వైపు షిఫ్ట్ అవ్వడం. ఈ ఒక్క మార్పే అతనికి 100 ఓటముల తర్వాత కూడా ముందుకు వెళ్లే పవరిచ్చింది. 4వ భాగం 101వ ప్రయత్నంలో విజయం. ఈ కొత్త మైండ్సెట్తో అర్జున్ జర్నీ ఏ మలుపు తీసుకుందో, అతని పట్టుదల ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. 101వ ప్రయత్నం. ఆ ఒక్క ఆలోచనా విధానం మారిన తర్వాత అతను చేసిన మొదటి ప్రయత్నమిది. అంతే, అతని సుదీర్ఘ ప్రయాణానికి ఇక్కడతో ఒక ముగింపు దొరికింది. 101వ ప్రయత్నంలో అతను విజయం సాధించాడు. 100 వైఫల్యాల తర్వాత వచ్చిన ఆ ఒక్క విజయం, దాని విలువ మాటల్లో చెప్పలేం. 5వ భాగం అదృష్టం అనే భ్రమ. అర్జున్ సక్సెస్ అయ్యాడు, కాని బయట ప్రపంచం దాన్ని ఎలా చూసింది? ఇక్కడే కథలోని చివరి, చాలా ముఖ్యమైన పాఠం ఉంది. రియాలిటీకి, పర్సెప్షన్కి మధ్య ఉన్న తేడా. ఒకప్పుడతన్ని చూసి ఎగతాళి చేసిన వాళ్లే ఇప్పుడు అతన్ని అదృష్టవంతుడు అన్నారు. వాళ్ల దృష్టిలో అతను పడ్డ 100 ఫెయిల్యూర్స్ మాయమైపోయాయి. మిగిలింది కేవలం ఆ ఒక్క విజయం. దానికి వాళ్లు పెట్టిన పేరు అదృష్టం. ఈ స్లైడు ఆ అపార్థాన్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. ఒక ఐస్బర్గ్ లాగా అన్నమాట. జనాలు నీటి పైన ఉన్న ఆ చిన్న విజయాన్ని మాత్రమే చూశారు. కాని దాని కింద ఆ విజయానికి ఫౌండేషన్గా ఉన్న 100 ఫెయిల్యూర్స్, 100 పాఠాల భారీ పునాదిని వాళ్లు చూడలేదు. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, జనాలు లక్కని పిలిచేది చాలాసార్లు కనపడని నిరంతర కృషే. ఆ ఒక్క విజయాన్ని నిర్మించిన 100 ఫెయిల్యూర్స్ని వాళ్లు చూడలేదు. చివరిగా ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే. సక్సెస్ అనేది టాలెంట్ గురించి కాదు, అది పట్టుదల గురించి, గివప్ చేయకపోవడం గురించి. ఈ కథలోని పాఠాన్ని మన జీవితాలకి కూడా అప్లై చేసుకుందాం. ఈ ప్రశ్నతో ముగిద్దాం. ప్రస్తుతం మన లైఫ్లో ఏ ఫెయిల్యూర్ మనకు అన్నిటికంటే విలువైన పాఠాన్ని నేర్పిస్తోంది? దీని గురించి ఆలోచిద్దాం.